హలో నేను మిస్ రావు. భారత ఆర్మీ రేంజ్ ఏంటో పాకిస్తాన్కి తెలిసి వచ్చింది. సింధూర్ 1.0, సింధూర్ 2.0, సింధూర్ 3.0కి రెడీ అవుతుంది భారత ఆర్మీ. అందుకే గగ్గోలు పెడుతుంది పాకిస్తాన్. అయినప్పటికీ ఓవర్ యాక్షన్ అయితే తగ్గట్లేదు ఆ దేశానికి సంబంధించిన మిలిటరీకి. ఇప్పుడు అనేక రకాలుగా భారతదేశంలో ఉండేటువంటి పౌరుల్ని ఇబ్బంది పెట్టడానికి కొన్ని లింక్స్ పంపిస్తూ ఉన్నారు. ఆ లింక్స్ని క్లిక్ చేయగానే భారత పౌరుల అకౌంట్లో నుంచి అమౌంట్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు సైబర్ అటాకింగ్ చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. వాస్తవంగా తొలి రోజు సింధూర్ 1.0లో ఉగ్రవాద స్థావరాలని కొట్టేశారు. డ్రోన్స్, మిజైల్స్ పంపించి భారత ఆర్మీ. దాంతో పాకిస్తాన్ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి అక్కడి నుంచి మిజైల్స్ అలాగే మిగ్ విమానాలని పంపించేటువంటి ప్రయత్నం చేసింది. భారతదేశం దగ్గర ఉన్నటువంటి S-400 అలాగే ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి కొన్ని డ్రోన్స్ వాటిని కూల్చేసింది. దాంతో భారతదేశం మరింత ముందడుగు వేస్తూ భారత భూభాగం నుంచి పాకిస్తాన్కు సంబంధించినటువంటి 8 డోమ్స్ని టార్గెట్ చేయడంతో కరాచీ, లాహోర్, రావల్పిండి ఈ మొత్తం మటాష్ అయిపోయినాయి. మొత్తం వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నం అయిపోయింది పాకిస్తాన్లో. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కడా పనిచేయట్లేదు. ఈ నేపథ్యంలో సైబర్ అటాక్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ ఉంది. అంటే దాని వెనక బ్యాక్ ఎండ్లో చైనా ఉంది అని చెప్పి అందరికీ తెలుసు. చైనా ఇచ్చినటువంటి మిజైల్స్, చైనా ఇచ్చినటువంటి డ్రోన్స్ ఇవన్నీ మధ్యలోనే తుస్సుమన్నాయి. అసలు తొలి రోజే 300 మిజైల్స్ని ఒకేసారి పాకిస్తాన్ భారత్ మీద ఎక్కుపెట్టింది. 15 నగరాలని టార్గెట్ చేసింది. S-400 మన దగ్గర ఉంది కాబట్టి రష్యా ఇచ్చిన హై హ్యాండెడ్ S-400 ఉంది కాబట్టి మనకి ఆ రాడార్ దాంట్లో ఇన్బిల్ట్ అయినటువంటి మిజైల్స్ కానీ లేదంటే డ్రోన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అందుకే మల్టిపుల్ ఫంక్షనింగ్ చేసింది. దాంతో పాకిస్తాన్ మిజైల్స్ అన్నీ కూడా గాల్లోనే కాలిపోయాయి, పేలిపోయాయి. దాంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో టక ఎయిర్ బేసెస్ని కొట్టేసింది భారత ఆర్మీ పాకిస్తాన్లో మిజైల్స్ పేల్చి. ఇప్పుడు భారత పౌరుల మీద తొలి నుంచి కూడా భారత పౌరులనే టార్గెట్ చేస్తూ ఉంది పాకిస్తాన్. వాస్తవంగా పెహల్గామా ఉగ్రవాద దాడి సామాన్య పౌరుల మీద, అమాయకుల మీద చేసింది. ఆ ఉగ్రవాదులు ఎవరంటే పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి వాళ్ళు. లష్కరే తోయిబా కానీ, హిజ్బుల్ ముజాహిద్ కానీ ఇలాంటి ఉగ్రవాద సంస్థలు ఖచ్చితంగా పాకిస్తాన్ పెంచి పోషించినటువంటివే. వాళ్ళు ఉగ్రవాద దాడికి తెగబడ్డారు. పెహల్గాంలో TRF అనేటువంటి అనుబంధ సంస్థ లష్కరే తోయిబాకి ఉంది. వాళ్ళు ఆ దాడి చేశారు. పైగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే భారత ఆర్మీ అక్కడ చనిపోయినటువంటి ఉగ్రవాదులకి అంత్యక్రియలు చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ పార్టిసిపేట్ చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, పాకిస్తాన్ పాలకులు అటెండ్ అయ్యారు. పాకిస్తాన్ జాతీయ జెండాని ఉగ్రవాదుల భౌతిక గాయం మీద కప్పారు, నివాళులు అర్పించారు. అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలను చేశారు. ఇది అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్కు ఒక సిగ్గుచేటు. ఐక్యరాజ్య సమితికి వెళ్ళేమో అత్యవసర సమావేశాన్ని పెట్టించి భారత్ మా మీద దాడి చేస్తుందని చెప్పి గగ్గోలు పెడుతోంది. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి తమకు సంబంధం లేదు అని చెప్పి చెప్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి మేము పహల్గాం ఉగ్రవాద దాడి చేసినటువంటి వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు అని చెప్పి అంటూ ఉంటాడు ఆయన. ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ మంత్రి ఏమో ఉగ్రవాదులను రెచ్చగొడతాడు, ప్రధానమంత్రి ఏమో ఉగ్రవాదులను రెచ్చగొడతాడు. కానీ ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదంటారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీకి ఉగ్రవాదులకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి వాళ్లే ఉగ్రవాదులుగా మారి కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యారు, భారతదేశంలోకి ఎంటర్ అయ్యి పెహల్గాం లాంటి దాడులు చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లోనే భారతదేశం రియాక్ట్ అయ్యి ఇప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమంలో సింధూర్ 2.0 ఉంది, కొనసాగింది. సింధూర్ 3.0కి సిద్ధమవుతుంది భారత ఆర్మీ. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు
మొత్తం లింక్స్ పంపించేసి సైబర్ అటాక్ చేయాలి అనేటువంటిది. అందుకే భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు పౌరుల్ని అందరినీ కూడా అప్రమత్తం చేసింది భారత ప్రభుత్వం. మీకు ఎలాంటి లింక్స్ వచ్చినప్పటికీ కూడా ఆ లింక్స్ని ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే కనుక సైబర్ అటాక్కి పాల్పడే అవకాశం ఉంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది అలాంటి పని చేస్తున్నారు. బ్యాక్ ఎండ్లో చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఒక ప్రచారం వచ్చింది. ఏం ప్రచారం వచ్చింది? గత ఉదయం నుంచి కూడా ఏటీఎంలు పనిచేయట్లేదు, ఏటీఎంలో ఎక్కడ డబ్బులు లేవు, భారతదేశంలో ఉండేటువంటి ఏటీఎంల్లో ఖాళీ అయిపోతున్నాయి అనేటువంటి ప్రచారం సోషల్ మీడియా వేదికగా పుట్టించారు. దాంతో ఆర్బీఐ అలాగే ఆయా బ్యాంకులకు సంబంధించినటువంటి రీజనల్ మేనేజర్స్, హెడ్స్ అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఏటీఎంల్లో ఫుల్గా అమౌంట్ ఉంది, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు పెట్రోల్ డీజిల్ స్టాక్స్ అయిపోయినాయి, ఇక రాబోయేటువంటి రోజుల్లో పెట్రోల్ డీజిల్ ఉండదు, యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఇంధనం కొరత ఏర్పడుతుంది అని చెప్పి ఇంకొక పోస్టులు పెడుతున్నారు. అంటే భారతదేశంలో ఉండేటువంటి పౌరుల్ని ఆందోళనలకు గురి చేయాలి. దాంట్లో భాగంగా సోషల్ మీడియాలోకి జొరబడి అటు చైనా వాళ్ళు, ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి పుకార్లు పుట్టిస్తూ ఉన్నారు. భారతదేశం అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని కోణాల నుంచి సేఫ్ సైడ్లో ఉంది. ఇది భారత ఆర్మీ, భారత ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. పైగా ప్రాక్టికల్గా కూడా ఎక్కడ కూడా భారత పౌరులు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. ఒక్క బోర్డర్లో ఉండేటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆందోళనకరంగా టెన్షన్ వాతావరణం ఉంది. అక్కడ పౌరుల్ని పాకిస్తాన్ రేంజర్లు టార్గెట్ చేసి చంపేస్తూ ఉన్నారు. అక్కడ మాత్రమే టెన్షన్ వాతావరణం ఉంది. అమాయకులైనటువంటి దాదాపు 30 నుంచి 35 మందిని భారత పౌరుల్ని పాకిస్తాన్ రేంజర్లు చంపేశారు. బోర్డర్లో మాత్రమే, అది కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఇలాంటి చోట్ల మాత్రమే కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా భారత ప్రభుత్వం, భారత ఆర్మీ తీసుకుంటూ ఉంది. కానీ భారత పౌరుల్ని ఏదో ఒక రకంగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళని ఆందోళనకు గురి చేయాలనేటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఏటీఎంల్లో డబ్బులు అయిపోతున్నాయి, ఏటీఎంల్లో కరెన్సీ ఉండటం లేదు, అలాగే ఇంధన కొరత ఏర్పడుతుంది, పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ దొరకదు, ఇలాంటివన్నీ కూడా బాగా స్ప్రెడ్ చేశారు. స్ప్రెడ్ చేయడంతో భారత పౌరులు ఒకసారిగా పెట్రోల్ బంకుల్లోకి రావడం, క్యూ కట్టడం ఇవన్నీ కూడా కనిపించాయి. అలాగే ఏటీఎంలో కౌంటర్ల దగ్గర క్యూలో నిలబట్టడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అందుకే అటు ఆర్బీఐ రెస్పాండ్ అయింది, కరెన్సీకి ఎలాంటి కొరత లేదు, అన్ని చోట్ల యథాతథంగా సేవలు ఉంటాయని చెప్పి. మరోవైపు ఐఓసీ కానీ లేదా భారత పెట్రోలియం కానీ, ఇండియన్ పెట్రోలియం కానీ వీళ్ళకి సంబంధించిన యాజమాన్యాలు బయటకు వచ్చి చాలా క్లియర్గా ఎలాంటి ఇంధన కొరత లేదు, యథాతథంగా మీకు పెట్రోల్, డీజిల్ అలాగే సిఎన్జి అన్నీ అందజేస్తాము, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఇదంతా కూడా పాకిస్తాన్ ఆడుతున్నటువంటి ఒక డ్రామా. భారత రేంజ్ ఏంటో తెలుసుకున్న తర్వాత, భారత ఆర్మీ ఎంత పవర్ఫుల్లో తెలుసుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న జిమిక్స్ని ప్లే చేస్తుంది చైనా అలాగే పాకిస్తాన్ రెండు కలిసి అని చెప్పి ఇప్పుడు సమాచారం ఉంది. అందుకే ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత్ 100కు 100% సేఫ్ సైడ్ ఉందని చెప్పి భారత ప్రభుత్వం, భారత ఆర్మీ హామీ ఇస్తూ ఉంది. అలాంటి అనౌన్స్మెంట్ కూడా చేసింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి పుకార్లన్నీ కూడా నమ్మద్దు. మీకు మొబైల్స్కి వచ్చేటువంటి లింక్స్ని మీరు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే కనుక సైబర్ అటాక్స్ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తెలుస్తూ ఉంది. అలాగే ఇంటెలిజెన్స్ కూడా అప్రమత్తం చేసింది భారత ప్రజల్లో అవగాహన పెంచడానికి. సో పాకిస్తాన్ వేసేటువంటి చిన్న చిన్న కుప్పిగంతులు ఏవైతే ఉన్నాయో ఆ కుప్పిగంతులకి ఇవి నిదర్శనం. లాస్ట్కి యుద్ధాన్ని మాని ఇలాంటి కుప్పిగంతులకి అటు చైనా ఇటు పాకిస్తాన్ సంయుక్తంగా దిగుతున్నట్టు ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనుమానిస్తున్నటువంటి క్రమంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ.